హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ బ్లాగ్ అనేది ఓన్లీ సండే స్పెషల్. సో ఆర్కే బీచ్లో చేస్తున్నాం. సో ఆర్కే బీచ్కి వచ్చాం. ఆర్కే బీచ్లో రోడ్ సైడ్లో మనకి ఏటేటి అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా సండే ఇక్కడ ఏ విధంగా రష్ ఉంటుంది, ఎంతమంది జనాలు వస్తారు, ఏటనేది బ్లాగ్లో చూద్దాం. సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నడుచుకుంటూ అలా ముందుకెళ్ళిన తర్వాత మనం చూసినట్టయితే చాలామంది ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారు. సో దాంతో పాటుగా ఇక్కడ ఒక అతను మంచి పెయింటింగ్స్ అనేవి వేస్తారు. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా అక్కడికి వచ్చినట్టయితే కంపల్సరీగా కొనండి. సో సాగర అలలు అలాగా వస్తూ ఉంటే ఎంతో చక్కగా అనిపిస్తుంది. ఈ రోజంతా ఇక్కడే కూర్చొని ఈ సాగర తీరాన్ని తిలకించాలనే మనసు ఊరిలో అవుతుంది. సో చూడండి ఎంతో చక్కగా అందరూ గూడా వచ్చి ఇక్కడ పిల్లలు, డాగ్స్ ఇవన్నీ గూడా తీసుకొచ్చారు. సో డాగ్ చూడండి ఎంతో చక్కగా ఇక్కడ బట్టలు గూడా ఏసి దాన్ని తీసుకొచ్చారు. ఆడబుద్దవుతుంది. అయ్యో! ఇక్కడేదో చేపలున్నాయి. సో ఫిష్. సో ఇక్కడ చూసినట్టయితే సండే మార్నింగ్ ఇక్కడ చాలామంది మత్స్యకారులు అనేవాళ్ళు ఇక్కడికొచ్చి విక్రయిస్తూ ఉన్నారు. సో ఇవి యాక్చువల్‌గా అయితే డంప్ చేసి తీసుకెళ్ళి వేరే దగ్గర విక్రయించడానికి తీసుకెళ్తున్నారు గానీ, చాలామంది ఇక్కడ ఈ చేపల్ని డైరెక్ట్‌గా లైవ్ పర్చేజ్ అనేది చేస్తున్నారు. సో మీరు ఎంతమందికి ఈ లైవ్ పర్చేజ్ చేశారు? ఎప్పుడైతే వచ్చారో ఆర్‌కే బీచ్‌లో కామెంట్ చేసి చెప్పండి. చాలామంది ఇక్కడ లైవ్‌గా చేపలు ఏవైతే ఉన్నాయో కొనేసి తీసుకెళ్ళడం అనేది నేనైతే ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఈ విధంగా రియల్‌గా లైవ్ ఫిషెస్‌ని ఇక్కడ బతుకున్న చేపల్ని కొనుక్కొని చాలామంది ఇక్కడ చూడండి గుంపు చూస్తారు. మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి. సో ఎంతోమంది గుమిగూడారు. ఎందుకంటే తెల్లవారు 4 గంటలకు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వలేసి తెల్లవారి 6:00, 7:00కి ఆ వలని మళ్ళీ లాగినప్పుడు అందులో కొన్ని చేపలనేవి పడతాయి. ఫ్రెష్ చేపలు చూడండి ఎలాగైతే తీసుకెళ్తున్నారో ఇవన్నీ ఫ్రెష్ చేపలు. చూడండి ఎంతోమంది అక్కడ కొనుక్కున్నారు ఆల్రెడీ. వాళ్ళతో అడిగితే చెప్తున్నారు అవి బతకుండగానే వాళ్ళని కట్టేసి ఇచ్చేసారట. సో వాళ్ళు భయపడుతున్నారు. సో "ఏం అవ్వదు మేడం" అని చెప్పారు చాలామంది. సో ఈ విధంగా చాలామంది తీసుకొని వెళ్తున్నారు. మాకైతే వేట టైం ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి, కార్తీక మాసంలో మేము తినకూడదు కాబట్టి, సో నెక్స్ట్ టైమ్, నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ఉంటే అప్పుడు ఈ చేపలనేవి కొనుక్కొని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. సో తప్పకుండా ఇక్కడ చూసినట్టయితే చాలామంది కొనుక్కొని తీసుకెళ్తున్నారు ఫ్రెష్ లైవ్ చేపలని. సో మీరెప్పుడైనా వచ్చి ఉంటే తప్పకుండా ఇక్కడ సండే ఈ విధంగా 2, 3 స్టేజెస్‌లో ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ మత్స్యకారులు అమ్ముతూ ఉంటారు, విక్రయిస్తూ ఉంటారు ఈ పర్టిక్యులర్ ఏరియాలో. సో మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఈ ఏరియాకి రండి. అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు. అదేవిధంగా చేపల్ని విక్రయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చేపలు చూడండి ట్రక్‌లో ఎక్కించి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్ తీసుకెళ్ళి అమ్ముతుంటారు. సో అక్కడే చాలామంది చూసి ఫ్రెష్ చేపలు కాబట్టి త్వరగా పరిగెట్టుకొని వచ్చి వీళ్ళందరూ కూడా "బాబు మాకిచ్చేయండి, మాకిచ్చేయండి, మాకింత ఇచ్చేయండి, ₹100 కింత ఇచ్చేయండి, ₹100 4 చందువాలు, ₹100 5 చందువాలు" అని కొనుక్కొని బేరం అనుకొని తీసుకొని వెళ్తున్నారు. సో మా ముందే చూడొచ్చు మీరు చాలామంది ఈ విధంగా పట్టుకొని చేపల్ని తీసుకెళ్తున్నారు. అంత అడిగితే చెప్తున్నారు ఈ చేపలు కూడా చాలా చీప్ రేట్‌కి బయట చాలా ఎక్కువ రేట్ అంట. సో చాలా తక్కువ ధరకే ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి వెంటనే ఇచ్చి తీసుకెళ్తున్నారు. సో ఈ విధంగా డే అనేది సండే ఎంజాయ్ చేస్తూ అయిపోయింది. సో మార్నింగ్ లైఫ్ అనేది చూడండి ఎంతో ఆహ్లాదకరంగా అందరూ సరదాగా ఆర్కే బీచ్‌లో ఈ విధంగా గడుపుతుంది. ఇదొక చిన్న ప్రయత్నం మాత్రమే. మీరందరూ ఎంతమంది ఆదివారం సండే పూట ఆర్కే బీచ్‌కి వస్తారో దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. టాంగ్